మూర్ఖత్వం, లేకపోతే కావాలని ఒక కక్ష సాధన ఏమిటంటే ఇదో వాళ్ళ ఇష్టానుసారంగా జరుగుతుందండి. సరే చెప్పే కదా పాపాలు పండుతాయి, మేము దానికి పాపాలు పండుతాయి దానికోసం ఎదురు చూడటం కాదు, మేము ఉద్యమిస్తాం, రోడ్ల మీదకి వస్తాం. ఈ చిచ్చు పెట్టి అయినా శాసనమండలి రద్దు చేయాలి, శాసనమండలి రద్దు. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ తండ్రికే కాదు, తండ్రి ఆశయాలు కూడా వారసుడుగా ఉండాలి. ఆ రోజు 2004లో కౌన్సిల్ మళ్ళీ తీసుకురావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారే. సరే వాళ్ళేమో ఏదో ఏది మన ఈ బిల్లులు వ్యతిరేకించారు, మళ్ళీ మనం దాన్ని తిరిగి ఒక అవతల ఆయన అసలు ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్ష్యం అసలు వాడిన పద్ధతి భాష అసలు ప్రాంతాల ఈ చిచ్చు పెట్టి అయినా శాసనమండలి రద్దు చేయాలి, శాసనమండలి రద్దు. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ తండ్రికే కాదు, తండ్రి ఆశయాలు కూడా వారసుడుగా ఉండాలి. ఆ రోజు 2004లో కౌన్సిల్ మళ్ళీ తీసుకురావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారే. సరే వాళ్ళేమో ఏదో ఏది మన ఈ బిల్లులు వ్యతిరేకించారు, మళ్ళీ మనం దాన్ని తిరిగి ఒక అవతల ఆయన అసలు ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్ష్యం అసలు వాడిన పద్ధతి భాష అసలు లోకేష్ గారు వీడియో రికార్డ్ చేశారు. మతాన్ని ఉద్దేశించి ఒక చైర్కి అక్కడ చైర్మన్ పదవి ఆ చైర్కి గౌరవం ఇవ్వకుండా ఏదో సెలెక్ట్ బిల్కి వెళ్తేనేమో దాన్ని ఇష్టం కన్ఫ్యూజ్ చేసేసి జనంలో కన్ఫ్యూజన్లో పెట్టాలని వాళ్ళ అలాగే మనం అంతర్జాతీయ మన జాతీయ ఈ సంస్థలు అయితే ఏంటంటే వీటిలన్నింటినీ కూడా విద్యా సంస్థల్ని వీటిని వికేంద్రీకరణ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అభివృద్ధి అన్ని ప్రాంతాలు ఏంటి ఇప్పుడు ఇవాళ ఒకసారి మనం చరిత్ర తెలుసుకోవాలి, తెలియంది కాదు మరి వస్తుంది లేండి. ఇప్పుడు ఏదో జనం నుంచే వస్తుంది అతి తొందరలో ఒక విప్లవం. అప్పుడు ఎప్పుడో చదివా నేను స్టూడెంట్, దేనికైనా ఒక సైకిల్ ఏదైతే ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అని వచ్చింది చదివా నేను అప్పుడు. ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు అట్లాగే ఇప్పుడు ఒక రెవల్యూషన్. నమస్కారం అండి అందరికీ టీవీ కాపీ తెలుసుకోండి. చరిత్ర పుట్టాలని మన భాష అంటాం, భాషతో పాటు చరిత్ర. నెక్స్ట్ మెయిన్గా వచ్చే తరం వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఒక దిగులు పట్టుకుంది. అభివృద్ధి ఒక పక్క, యువత ఒక పక్క, భవిష్యత్తు ఎక్కడ పోతున్నాం. ఒకప్పుడు ఎటువంటి వెలిగిన మన తెలుగు చరిత్ర ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళిపోయాం, ఇంకా ఎక్కడికి అధపాతాళానికి వెళ్ళిపోతాం అన్న ఒక బాధ. మనం రాష్ట్ర విభజన అప్పుడేమో ఏది భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సరే తర్వాత ఎంతోమంది వాళ్ళ ప్రాణార్పణం త్యాగాలు చేశారు రాష్ట్ర సాధన కోసం. తర్వాత సరే ఎవరి మనోభావాలు వాళ్ళే రాష్ట్ర విభజన జరిగింది. సరే విభజన జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే ఎలా జరిగిందో. ఆ తలుపులు వేసేసి టీవీలన్నీ కట్ చేసేసి సరే చేశారు. ఓకే, ఏ ప్రాంతం వాళ్ళ ప్రాంతం అంటే నేను అనేది ఆంధ్ర తెలంగాణ. సరే వాళ్ళ మనోభావాలు కూడా మనం గౌరవించాలి. సరే అక్కడ విభజన జరిగింది, కానీ ఏ పరిస్థితుల్లో మన విభజన జరిగింది 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోటుతో, అలాగే 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో, 1,48,000 కోట్ల రూపాయల అప్పుతో మన ఎత్తున పెట్టి విభజన చేయడం జరిగింది. మరి మన ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిపెట్టి హైదరాబాద్ ఆదాయంలో మనకి అసలు వాటా ఇవ్వలేదు. దాని తర్వాత మన దక్షిణ రాష్ట్రాల్లో చూసుకుంటే మనం తక్కువ తలసరి ఆదాయంతో మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం మన పొరుగు రాష్ట్రాల స్థాయికి అభివృద్ధి సాధించాలంటే మనం కూడా ఒక అద్భుతమైన ఒక రాజధానిని, అంటే మనం ఒక బెంగళూరు కానివ్వండి, ఒక చెన్నై కానివ్వండి, లేకపోతే హైదరాబాద్తో ధీటుగా ఒక రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం నుంచే అంటే
5 కోట్ల ప్రజలు నిర్మించుకున్న రాజధాని అమరావతి మేడం. సరే, ఆ తర్వాత మనం శాసనసభలో పక్షాలు కూడా దీన్ని సమర్థించారు, ఈ తీర్మానాన్ని సమర్థించారు. వాడు బ్రహ్మాండం 30,000 కనీసం ఉండాలన్నారు, అమరావతి రాజధాని అన్నారు. ఇవాళ అసలు ఏంటో ఇప్పుడు ఆర్థిక రాజధాని మన విశాఖపట్నం ఎప్పుడు అంటూనే ఉన్నాం. మన ఆర్థిక ఇప్పుడు బాంబే మనకు ఆర్థిక రాజధాని, మన దేశానికి ఆర్థిక రాజధాని బాంబే. అది మన దేశానికి రాజధాని కాదుగా, రాజధాని ఉంటే ఢిల్లీ మనకి. ఏంటో అది అర్థం కాని పరిస్థితులు, అస్తవ్యస్త లేనిపోని చీలికలు తీసుకురావడం కాదు. కొందరు మనం అనుకుంటున్నాం కానీ ఎవరు వాళ్ళు సమర్థించట్లేదు కూడా. వాళ్ళ రాయలసీమ ఉంది, ఇప్పుడు ఇవాళ మనం జ్యుడిషియరీ లేకపోతే అన్నారు, మనకి ఎగ్జిక్యూటివ్, అలాగే మనకి జ్యుడిషియరీ, లెజిస్లేచరు. ఎక్కడైనా లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ ఒక చోట ఉంటుంది ఎక్కడైనా. అటువంటిది యాప్ని విడదీసి ఎక్కడో జ్యుడిషియరీ అంత అయ్యేది పని కాదు. పైగా ఎంత దూరం అండి ఇక్కడ. వాళ్ళు ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు ఎందుకు లేకపోతే రేపు మనం ఎక్కడైనా సార్ కర్నూలు నుంచి కూడా విశాఖపట్నం అంటే ఎంత దూరం, సామాన్య మానవుడు సగం మనిషికి అట్లా అంత దూరం. ఇప్పుడు సరే అభివృద్ధి చూసుకుందామంటే అన్ని రంగాల్లో కూడా కుంటుపడిపోయి వాళ్ళ వచ్చిన సంస్థలన్నీ కూడా వాళ్ళకి ఏ వచ్చింది, వాళ్ళ మరి అనుబంధ సంస్థ రేపు పరిశ్రమలు వస్తాయో రావు దేవుడికి తెలుసు. నాకు తెలిసినంత వరకు రావాలి, 17 రావాలి. ఒక 10,000 మంది, ఒక 15,000 మందికి ఉపాధి కల్పించేది. అది వస్తుందో ఉంటుందో లేదో చాలా గోచర గమ్యంగా ఉంటుంది పరిస్థితి. రైతు విషయం, చూడండి, నీళ్లు లేవు. ఇవాళ ఈ పాటికి వర్షాలు పడి బ్రహ్మాండంగా చెరువులన్నీ నింపాల్సింది. అప్పుడు నీళ్లు పూర్తిగా నిండనప్పుడు మనం నింపాం చెరువులన్నీ. ఇప్పుడు ఎవరు చూస్తున్నాం, మరి వాళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెట్టారు. ఒక బస్తా కొన్నారా రైతుల నుంచి, లేకపోతే వేరుశనగ కొనుగోలు కేంద్రాలు పెట్టారు. వాటిలో అరాకొర కొన్న వేరుశనగ రైతులు కూడా వాళ్ళ డబ్బు చెల్లించలేదు. ఖరీఫ్లో ఈ సీజన్లో ఈ పంట నష్టపోయిన వాళ్ళకి ఏమో ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడికక్కడ ఈ పింఛన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, వాటిని కూడా రద్దు చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. సమాయత్తం అవుతున్నారు వాళ్ళు. కరెంటు బిల్లు చూద్దాం, 300 యూనిట్లు అయితే వాళ్ళు కట్ చేసేస్తారు. ఇప్పటికీ 1,00,000 ఎంత, 2,000 రేషన్ కార్డు ఎన్ని. ఇప్పుడేమో ఇంకొకటి ఇక్కడ పుట్టిపడదు. నేను ఈ హిందూపురం అభివృద్ధి మాత్రం మళ్ళీ అన్ని ఇప్పుడే కూర్చుని అందరితో కూడా అన్ని మండల విఆర్ఓ ఎంఆర్ఓలతో అందరితో ఆర్ఐలతో అందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మన రమణ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా పరిస్థితి చేస్తాను డెఫినెట్గా. అలాగే మన చిలమత్తూరు ఏదైతే మన గోరంట్ల ఎత్తిపోత పథకం ఉందో, ఇరిగేషన్, అది కూడా దానికోసం కూడా పోరాడతాం, సాధిస్తాం. హిందూపూర్ అభివృద్ధి కానీ అంటే గవర్నమెంట్ వాళ్ళదైనప్పటికీ